హలో నల్లగండ్ల, నేను మీ శృతి హాసన్. ఈ జూలై 3 కలుద్దాం అట్ శుభప్రదం షాపింగ్ మాల్ నల్లగండ్ల. See you soon. Unbeatable prices. హైదరాబాద్ నగరంలో సర్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయడానికి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. కొన్ని పోలింగ్ స్టేషన్స్ లో వేగంగా ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలా మందకొడిగా సాగుతుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న 15 నియోజకవర్గాల్లో 42% మాత్రమే ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేశారు బిఎల్ఓలు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం 60 నుంచి 80% ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. డెడ్ ఓటర్స్ ను గుర్తించి వెంటనే ఆ వివరాలు నమోదు చేసుకుంటున్నారు బిఎల్ఓలు. హైదరాబాద్ లో జరుగుతున్న ఎస్ఐఆర్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో సర్ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు పనులను ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫామ్లను ఇస్తున్నారు. మనం ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉండేటువంటి వెంకటేశ్వర కాలనీ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ ఫామ్లను పంపిణీ చేస్తున్నారు. ఈ పోలింగ్ స్టేషన్కు సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్, అదేవిధంగా సూపర్వైజరీ ఆఫీసర్ వీటన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కరికి, అంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ వివరాలు కనుక్కొని వాళ్ళకి ఫామ్లు అందజేస్తున్నటువంటి పరిస్థితిని చూడవచ్చు. అదేవిధంగా ఫామ్ ఇచ్చేటప్పుడు పూర్తిగా ఎలాంటి అంటే వేరే వాళ్ళకి ఇవ్వకుండా కుటుంబ సభ్యులకు, ఆ వ్యక్తులకు మాత్రమే ఇచ్చే విధంగా, అంతేకాకుండా వాటిని స్కాన్ చేసి ఫాములు అందజేసినట్లుగా స్కాన్ చేసి ఆన్లైన్లో ఒకేసారి వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితిని అయితే చూడవచ్చు. అంటే ఓటర్లకు సంబంధించినటువంటి ప్రతి ఫాము ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అనిల్ ఉన్నారు, సూపర్వైజర్. సార్, మీరు ఏ విధంగా మీ ప్రాంతంలో జరుగుతుంది, ఎంత పర్సెంటేజ్ ఇప్పటికీ ఇవ్వడం జరిగింది ఫాముల పంపిణీ? మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము మాకు ఫస్ట్ లోపల చేయమన్నారు. యాక్చువల్లీ 25కి స్టార్ట్ అయిందండి. మాకు ట్రైనింగ్ ఇట్లా అంతా తీసుకున్నాము. ఇప్పటి వరకు నాకున్న పరిధిలో 10 పిఎస్లు ఉన్నాయి. 1 to 9 20 పిఎస్. నాకున్న పిఎస్లలో ఆల్మోస్ట్ 80% అయిందండి. దాంట్లో చాలామంది షిఫ్టెడ్ ఉన్నారు, కొంతమంది ఫోన్లు చేస్తున్నారు, మా ఓన్ హౌస్ అండి మేము వస్తామంటే వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాము. 3 విజిట్స్ అయితే ఇక మేము ఆ షిఫ్టెడ్ కింద రాసుకుంటాము. మా కమిషనర్ గారు ఏమన్నారంటే ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వండి, స్కాన్ చేసి 100% అక్యూరేసీగా ఇవ్వండి అని చెప్పారు మా కమిషనర్ గారు. దాని ప్రకారం చేస్తున్నామండి. ఇప్పుడున్న ఈసీఐ నెట్లో కూడా ఉన్నది 2002 లిస్ట్లో. దాంట్లో కూడా మనం సెర్చ్ చేసే నేము లాస్ట్ ఇయర్ హిమాయత్ నగర్ 207 ఉండే, దాని ప్రకారం కూడా మనకు తెలిసిపోతుంది. మనం ఈజీ ఉందండి, చాలా అంటే చాలా ఈజీ ఉంది. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మా బిఎల్ఓసి కన్సల్ట్ చేయండి. వాళ్ళ దగ్గర బుక్ ఉంది లాస్ట్ ఇయర్ 2002ది. ఇప్పటిది కూడా వాళ్ళు సెర్చ్ చేసి మీకు ఇచ్చేస్తారండి. మీకు ఫామ్ రాసే ఏ ఇబ్బంది ఉన్నా మా దగ్గర రండి, మేము ఫిల్ చేసి ఎలా చేయాలో బిఎల్ఓ ఉన్నారు శ్రీనివాస్ గౌడ్. సార్, మీరు ఎట్లా చేస్తున్నారు? ఆ ఇంటికి వెళ్ళినప్పుడు డెడ్ ఓటర్స్ ఉంటారు, కొందరు షిఫ్ట్ అయి ఉంటారు. ఈ రెండింటి విషయంలో మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? డెడ్ అవుట్స్ అన్నిటినీ తీసేసి మన లిస్ట్ అవుట్ చేస్తున్నాం. డెడ్ అవుట్ తీసి లిస్ట్ అవుట్ చేసి దాన్ని స్కాన్ చేసిన తర్వాత మా సూపర్వైజర్కి అందజేస్తాం. అతను వేరే లిస్ట్ తయారు చేస్తాడు, షిఫ్టెడ్ ఈఎస్డి లిస్ట్ తయారు చేస్తాడు, ఏఎస్డి. దాని తర్వాత బేస్డ్ ఆన్ దట్ షిఫ్టెడ్ అయినప్పుడు, షిఫ్టెడ్ ఓట్స్ అయినా కూడా మేము వాళ్ళని పిలుస్తున్నాం. మీరు ఇక్కడ ఓటు ఉంచుకుంటారా, లేదు కంప్లీట్గా షిఫ్ట్ అయినరా. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడి నుంచి నల్గొండ వెళ్ళిపోయినరు, నల్గొండ వెళ్ళిపోయినప్పుడు మేము నల్గొండలోనే ఓటు చేసుకుంటాము అని అంటే అది షిఫ్టెడ్ కింద రాస్తున్నాం. లేకపోతే వాళ్ళ నంబర్ కనుక్కొని వాళ్ళని పిలిచి ఓటు ఇస్తే మనం చూడొచ్చు. అంటే ఒక ఓటర్ లిస్ట్లో ఒక బూత్ ఏజెంట్కి సంబంధించి, బూత్ బిఎల్ఓకి సంబంధించి పూర్తి వివరాలు వచ్చే విధంగా, అంటే ఇక్కడ ఎన్ని ఫామ్స్ ఫిలప్, అంటే వాళ్ళను ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చారు అనే పూర్తి వివరాలు కూడా, అన్ని వివరాలు ఈ విధంగా ఆన్లైన్లో టైం టు టైం ఎక్కడ డెడ్ ఓటర్స్ ఉన్నారు, ఎక్కడ షిఫ్టెడ్ ఉన్నారు, ఇలా ప్రతి అంశాన్ని కూడా సేకరిస్తూ వీలైనంత వేగంగా, అదేవిధంగా వీలైనంత పకడ్బందీగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను కంప్లీట్ చేయడం కోసం హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు చూస్తున్నారు. ఇందులో మాత్రం షిఫ్టెడ్ ఓటర్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు మాత్రం తెలుస్తుంది. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు 10 టీవీ, హైదరాబాద్.